హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో 3 o'clock అలారం అయితే పెట్టుకున్నది. 3కి అసలు ఎవరిని కావలేదు. నాకు వీడియో అంతా పెట్టి పడుకున్న వారికి టైం పట్టింది నైట్. సో మళ్ళీ వీడియో డౌన్లోడ్కి పెట్టి మళ్ళీ దాన్ని కొద్దిసేపు అర్ధగంట వండుకొని మళ్ళీ లేచి పెట్టే వరకు 12:20 దాటింది. ఇంకా మళ్ళీ 3 గంటల కంటే నాకు లేవనే కావలేదు. ఇంకా 4 గంటలకు 4:10 నిమిషాలకు అట్లా లేచిన. సో ఇవన్నీ చదువుకొని బట్టలు తీసుకొని పుట్టు పౌడర్ కావాల్సినవన్నీ పెట్టుకొని జస్ట్ బ్రష్ చేసిన. బయట వెళ్ళి కసు కొట్టి ఇంకా స్నానం చేసుకొని తులసమ్మ దీపం పెట్టి ఇంకా అప్పుడు ప్రసాదాలు రెడీ చేసుకొని కొట్టు రెడీ చేయాలి. గడప గూర్లు పెట్టుకున్నాం కాబట్టి ఇంక ఫ్రైడే తుడిచేది కూడా ఏముండదు. సో తొందరగా అయిపోతుంది. చేసి ఈడొక్కటి ముగ్గులు పెట్టేసి స్నానంకి వెళ్తాం. సో ముగ్గులైతే వేసుడైతే అయిపోయింది. సో మొత్తం అయితే వేసేసుకున్నా. మొత్తం లోటర్సే నింపేసిన. సో ఇక్కడ కూడా తెలిసిన కూడా లోటర్సే నింపిన. సో పూలు ఒకటైతే పెట్టాలి. పూలు పెడతా ఇక్కడ. టైం వచ్చేసి 5:10 అయిపోయింది. ఇక్కడికి స్నానంకి వెళ్తా. స్నానానికి వెళ్ళి ఇంకొకటి పనులు చేసుకోవాలి వరకు ఏ మధ్యాహ్నం పెడుతుందో ఏమో. అసలు 3కి లేదేమో అలారం పెట్టుకున్నదని అవ్వలేదు. అసలుకి 4కి పెట్టుకొని మెల్లమెల్లగా 4:10కి లేచిన కరెక్ట్గా. సో తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేసిన జస్ట్ ఇప్పుడే. నిన్న వచ్చేసి ఈ కమ్మలు అయితే తీసుకున్నాను అనమాట. నేను యాక్చువల్గా చూడగానే నాకు ఇవి నచ్చినాయి, ఇవే తీసుకున్నా. అండ్ శారీ ప్యాక్ కూడా మంచి సెట్ అయినాయి కదా. సో ఈ కమ్మలు బాగున్నాయి. సో ఇంకా ఏమంటారు, ప్రసాదాలు రెడీ చేయాలి. సో రెడీ అయితే కొంచెం లైట్గా లిప్స్టిక్ హాట్గా పెట్టుకొని ఫస్ట్ దీపం పెట్టేసుద్దామని చెప్పేసి అప్పటికి 6 అయిపోతుంది. ఇంకొక 7 minutes ఉంది. అందుకే ఫస్ట్ దీపం పెట్టేసి వచ్చిన. లైట్గా రెడీ అయ్యి ప్రసాదాలు వేస్తా. మా ఊళ్ళో కూడా టైం అవుతుంది. కరాటీకి వెళ్ళాలి కదా. 6 అయింది. లేస్తారు ఇంకా మెల్లమెల్లగా ఒకరొకరు. సో రెడీ అయితే అయిపోయినా. ఇంకా పోతా. వాళ్ళకి టైం అయింది కానీ ఇంకా లేస్తలేదు. సో నేనైతే పోయి ప్రసాదాలు అయితే రెడీ చేయాలి. సో 5 రకాల ప్రసాదాలు చేయాలి. అదే అన్నం చేసి పులిహోర వేసి అందులోనే పరమాన్నం, ఏమంటారు పెరుగన్నం, పరమాన్నం, బెల్లమన్నం అంటే పరమాన్నం కదా, అదే బెల్లమన్నం, పెరుగన్నం, పులిహోర అండ్ ఒకటి శనగలు ఉన్నాయి. ఇంకొకటి వైట్ రైస్ చేసి అందులోకి ఏదైనా కర్రీ చేస్తా. అండ్ సేమియా తెచ్చుకున్నా, సేమియా చేస్తా. లేచిండు వస్తారు ఏంటండి. ఫస్ట్ దానికి అర్జెంట్ హైలైట్. నిన్న పూజ సామాన్లు ఇచ్చేటప్పుడు సోడా అయింది. సర్దైంది బాగా. ఏం లేదు. సో ఇప్పుడైనా వంటలు 9:22 అవుతుంది. ఎంతసేపు వంటలు కానీ అవుతుందని అనుకోలే. సో ఏమేమి చేసినా చూపిస్తా. ఇది వచ్చేసి శనగలు. ఇంకా కంపల్సరీగా పెట్టాల్సిన ఐటెం శనగలే కదా. సో శనగలు ఇవి వచ్చేసి బొబ్బట్లు ఒక 5 అని చెప్పేసి పెట్టిన, కానీ 6 వచ్చినాయి. యాక్చువల్గా నాకు ఇవి నేను ఫస్ట్ టైం చేసిన అనమాట. సో మా అమ్మ వచ్చి చేస్తుండేటప్పుడు నాకు ఇవి మంచిగా వచ్చినాయి, కానీ ఫస్ట్ చేసింది అంత బాగా రాలేదు. ఫస్ట్ టైం చేసిన కదా. సో ఫస్ట్ అంత బాగా రాలేదు కాదు, అంటే చిన్న సైజు వచ్చి దొడ్డుగా వచ్చింది. మిగతా సన్నం బాగానే వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి పులిహోర. అండ్ కింద వచ్చేసి పరమాన్నం, పులిహోర, పరమాన్నం, వంకాయ కర్రీ కొంచెమే వేసిన. అందులో ఆనియన్ వేయలేను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేను. అమ్మవారికి అవి వేయకూడదు కాబట్టి. సో కింద వచ్చేసి రైస్, వైట్ రైస్. ఇది వచ్చేసి అదే దద్దోజనం అంటారు కదా, పెరుగన్నం. అండ్ ఈ కింద వచ్చేసి సేమియా. సో ఇవైతే చేసిన. ఇంకా
ఇప్పుడు పూజకి అయితే మొత్తం ప్రిపేర్ అయితే అవ్వాలి. వంటలు ఒకటి అయినాయి. సో వాళ్ళు కూడా దోశ పిండి పెట్టి మంచి దోశలు వేసుకోమంటే బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నారు. ఇంకా అతనికి చాయ్ ఒకటి పెట్టించిన. ఏది ఇంక ఇప్పటిదాకా నీళ్ళు కూడా తాగలేదు. సో పూజ అయిపోయినాక నీళ్ళు అయ్యి ప్రసాదం తింటా. వంటలే ఇంత టైం పడుతుంది అనుకోలే. కొంచెం చేసిన. ఎంతైనా సరే దేవుని దగ్గర పెట్టడానికి, మనం ఇంట్లో తినడానికి, వచ్చిన వాళ్ళకి కొంచెం పెట్టడానికి కూడా కావాలి కదా. సో అంత ప్రిపేర్ చేసిన అనమాట. సో రైస్ కొంచెం ఎక్కువ అయింది. 2.5 గ్లాసులు పెట్టినా అయినా సరే ఎక్కువ అయింది. చూస్తా, ఒకవేళ ఇంకా తినలేము మేము ఎక్కువ అవుతుందంటే ఎవరికన్నా పంచుతా, బయట వాళ్ళకి ఎవరికన్నా. ఒకరిద్దరు కడపని ఉంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక అన్నీ ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఇదే ప్లేస్లో అనమాట ప్రిపేర్ అయితే చేస్తా. పూజకి ఎంత టైం పడుతుంది. ఇంకా ఇతనైతే నార్మల్గా ఎప్పుడు పెట్టేసినట్టు షుగర్ దీపం పెట్టిండు. యాక్చువల్గా నేను చెప్పు ఉండాల్సింది ఈ లక్ష్మమ్మ దగ్గర పెట్టమని చెప్పేసి నేను చెప్పలేను. నేను అక్కడ వంటలో ఉన్నా, ఇతను ఇక్కడ పెట్టేసి. ఇప్పుడు ఈ అమ్మవారి ఫోటోవే తీయాలి ఇక్కడ నుంచి. ఇంకా ఉండాలి మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, భర్త ఉన్నారు కదా. సో భర్త ముందే వెలుగుతుంటుంది. పెట్టిన దీపం తీయకూడదు కాబట్టి నేను అప్పుడే అందాం అనుకుని ఇక్కడ పెట్టిద్దామని. ఇక్కడ పెట్టినా సరే కలుషం అంటూ వస్తుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి ముందు ఉంటారులే, సరిపోతుంది. Start. బందేనా మమ్మీ? సో ఇప్పుడైతే అయిపోయింది నా పూజ. సో జస్ట్ ఇప్పుడు అయిపోయి ఫోన్ తీసుకొని రికార్డ్ చేద్దామని చెప్పేసి ఫోన్ తీసుకున్నాను అనమాట. సో జస్ట్ అయిపోయింది, లేచిన. ఇంక ఇవన్నీ సదురుకోవాలి. అండ్ వీళ్ళు మార్నింగ్ వేసిరు. వాషింగ్ మిషన్లో బట్టలు ఎప్పుడూ అయిపోయినాయి. ఎట్లే ఉన్నాయి, ఇంకా నేనే వేసుకోవాలి. అండ్ ఇది చూడండి, కిచెన్ అంతా ఎట్లా అంటే అట్లా ఉంది. అసలుకి ఒక్క హెల్ప్ కూడా చేయరు. ఎట్లా అట్లా వదిలేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోని ఇంకా వీలైతే లొల్లే ఉంది. ఎంతసేపు ఏడుచుకుంటా కొట్టుకుంటా ఏడవకండ్రా ఈరోజు అంటే కూడా. ఈరోజు చూడండి. అండ్ మా హస్బెండ్ కూడా వేరే మీ సేవ పని మీదే సార్ రామన్నాడు అని చెప్పేసి నేను పూజలో కూర్చుని అతను అక్కడికి వెళ్ళిండు. సో ఇప్పుడు వచ్చేసి 4 అవుతుంది. ఇంకా ఎంత అయినా సరే ఒక 10 మినిట్స్ తక్కువ 3 అవర్స్ లోపు వాయనంకి పిలుచుకున్న వాళ్ళని పిలుచుకొని ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మాదైతే ముస్లిమ్స్ ఏరియా కదా. సో చూస్తున్నాడు మా హస్బెండ్. తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కాల్ చేస్తా, వస్తే కనుక ఫోన్ చేసి చెప్తాను నీకు అన్నాడు. సో 8 మెంబర్స్ కోసం అయితే తెచ్చిన వాయనము. సో 5 మెంబర్స్ దాకా వచ్చినా కూడా పర్లేదు. కానీ ఎట్లనో అట్లయితే ఎవరినో ఒకరిని పిలిపించి వాయనం అయితే ఇస్తా. సో ఇంకా వాళ్ళందరూ వచ్చేలోపు ఇంక ఇల్లు కూడా చూసిరు కదా ఎట్లుంది మొత్తం చూపించిన కదా, అదంతా క్లీన్ అయితే చేసి పెట్టుకుంటా. సో 6:50 లోపు ఇచ్చేసేయాలంట. 4 అవుతుంది కాబట్టి 5, 6, 10 మినిట్స్ తక్కువ 3 అవర్స్ ఉంది. సో వీళ్ళకి కోసం ఫోన్ ఇస్తా. నేను అప్పటి నుంచి ఫోన్లో ఏ మంత్రాలు చదవాలి, ఎక్కడ ఏమేమి చదవాలని చూసుకుంటూ చదువుకుంటూ చేసిన అనమాట. సో అందుకే వీళ్ళకి ఫోన్ లేదు. అందులో రూమ్లో టీవీ పెట్టనిచ్చలేను. లొల్లి వేస్తున్నారు. ఇంకా వీళ్ళ కోసం ఫోన్ ఇస్తే నేను పనులన్నీ చక్క వేసుకుంటే వాయనం ఇచ్చి ఇంక వచ్చేటోళ్ళని పిలిపించుకోవచ్చు కదా. సో వాయనలు అయితే రెడీ అయితే పెట్టిన, కంకణాలు కూడా కట్టడానికి రెడీ పెట్టిన. సో ఇంకా ప్రసాదాలు ఒకటి తీసి పెట్టాలి. వాయనం దొరకడానికి కష్టం అవుతున్నారు. ఏమో చూడాలి. అంటే ఫోన్లు చేస్తున్నాడు మా హస్బెండ్, కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదంట. చూడాలి, ఒక 5 మంది దొరికితే బాగుండని చెప్పేసి 5 వాయినాలు ఆల్రెడీ రెడీ చేసి కూడా పెట్టిన. చూద్దాం దొరుకుతారని అయితే అనుకుంటున్నా. ఆ హోప్ తోటే రెడీ అయితే చేసి పెట్టిన. అమ్మ అయితే ప్రసాదంలా చేస్తుంది. సో ఇంకా వస్తున్నారు వచ్చేటోళ్ళు. అందుకే ఇంకా వాయినాలు ప్రసాదాలు అన్నీ మమ్మీ మనకి చేమి ఇస్తావా? ఇస్తా. మీకు వేసిస్తా. రూమ్లో కూర్చొని తినేసిపోండి.
ఇంకా అన్నీ అయితే పెట్టేసుకుంటున్నా. తర్వాత చెప్పే. సపరేట్ ఒక్కొక్కటి దాంట్లో అందరికి పెట్టేస్తా. ఇంకా సేమియా ఒకటి వచ్చేది చేమస్తాగా తింటూ సో ఇంకా సేమియా ఒకటి పెడితే ఇంకొచ్చిన ఫాస్ట్ వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి ఫోనే చెక్ చేయలేదు, జస్ట్ ఇప్పుడే చూస్తున్నా. స్పేస్ ఇట్లా సరిపోదేమో, ఆల్రెడీ నిన్నే పెట్టిన వీడియో వచ్చేస్తే డిలీట్ చేద్దామని చెప్పేసి ఫోన్ చూస్తున్నాను అనమాట. ఒకసారి ఎంతకన్నా మంచిదని చెప్పేసి అది వైట్ స్టూడియోలో పోయి చూస్తే అసలుకి డేటు నైట్ 12:20 చాలా కంట్రోల్ చేసుకుంటున్న కోపం ఈరోజు. కాకపోతే చేయండి, ఎంత వేస్తారో చేయండి. సో నైట్ 12:20 అయింది అనమాట నాకు పడుకునే వరకు. 12:20 అయితే ఈ రోజు డే పోయేసి అందులో మనం టైం సెట్ చేస్తాను కదా, రేపటి డే చూపిస్తుంది. సో నేను రేపటి డేకి పెట్టేసిన, అందుకే ఈరోజు వీడియోని వచ్చలేదు. ఏంది ఇది ఇంకా వీడియో పెట్టినా ఏం వచ్చలేదు ఏంది అని చూస్తుంటే వీడియో 22కి మార్నింగ్ 8 o'clock ఉంది. సో అందుకని మళ్ళీ టైం చేంజ్ చేసి ఇప్పుడు నైట్ 8 o'clockకి పెట్టిన. నైట్ 12:20 అయింది. నేను చూసుకుంటుండే టైంని, కానీ ఇంకా ఫుల్ నిద్రమబ్బులు ఉండే. ఎప్పుడు పెట్టేసుకుంటాను, ఎప్పుడు వండుకుంటాను అనుకున్నా. మనం సెట్ చేస్తాం కదా టైము, అది ఈరోజు చూపించదు, నెక్స్ట్ ఇయర్ చూపిస్తుంది. సో నేను అది చూసుకోకుండా రేపటికి పెట్టేసిన. సో రెడీ అయితే పెట్టేసుకున్నా. సో అందరి దాంట్లో 5 ప్రసాదాలు ఉన్నాయి కదా. అయ్యప్ప స్వామి సో జస్ట్ ఇప్పుడే వాయనలు అయితే ఇచ్చేసినాం. సడన్గా పైపోయింది కదా, అనుకున్న టైంలోపు మొత్తం అన్నీ అయిపోయింది. సో వచ్చిన వాళ్ళు కూడా అందరు వెళ్ళి ప్రసాదాలు మా ఆయన మధ్య పనిచేసినాం. ఇప్పుడు మేము తింటున్నాం. నేను వచ్చేసి అమ్మవారి ముందర పెడతా కదా, ఇంకా అదే తింటా అనమాట. ఇతను కూడా అదే తింటుండే, ఇదేమో ఈరోజు సపరేట్ పెట్టుకుంటు. నువ్వు నాతో తింటుంటే గుర్తుందా? నాతో తింటుంటా. ఫస్ట్ ఇతను ఆశీర్వాదం తీసేసుకున్నాం మార్నింగే, అక్కడిక్కడ తిరుగుతుంటాడని. వీడియో తీసలేనట్టున్నాం కదా అది. సో ఈవినింగ్ కూడా ఈవినింగ్ కాయ కొట్టాలి. ఇంకా నేను తినకట ముందే గుర్తొచ్చి ఆ కాయ తీసుకోలేదు. నేను తీసుకుంటలే, నువ్వు కూర్చో. అదే చిన్న గ్లాస్ తెస్తావాడ. ఇది ఒక కాయ కొడితే ఈవినింగ్ పూజ జస్ట్ ఇందాక వేసుకున్నా. ఇది ఒక కాయ కొడితే అయిపోతుంది. సో మార్నింగే చేసుకున్న వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవాలి. కాకపోతే నేను స్టార్ట్ చేసే వరకు 1:20 ఏమైంది. ఇంకా మార్నింగ్ నుంచి 4కి లేచిన. 4కి లేస్తేనే నాకు టైం అయింది. అన్నీ వండుకొని చేసుకుని నేను ఒక్కదాన్నే కదా, కంటిన్యూ చేసిన. నేనైతే ఫస్ట్ డ్రెస్ ఇప్పేసిన. నాకు మంచిగా వేసుకున్నారు, చాలాసేపు వేసుకున్నా. కాకపోతే ఫస్ట్ డ్రెస్ ఇప్పేయడం అనిపించింది. తిన్నాక డ్రెస్ ఇప్పిన అనమాట. సో నాకు ఇప్పుడే యాక్చువల్గా పండుకోవాలనిపిస్తుంది. ఇంకా ఎడిటింగ్ చేయాలి. అసలు పనులు చూడండి. ఇంకా ప్రసాదాలు కూడా మిగిలినాయన్ని సదురుకోవాలి. పులిహోర అయిపోయింది. పరమాన్నం కూడా కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టినా. ఇవన్నీ తోముకోవాలి, ఇవి తీసుకోవాలి. ఇలా ఆరాం వండేసిరు. ఇంకా ఏమన్నా వేసుకొని ఆరాం వండుకున్నారు. సో ఈరోజు నేను డోరు సాయంత్రం దోమలు వస్తాయి అనుకొని మూసేస్తుంది. ఈరోజు తెరిచే పెట్టినా, ఎందుకంటే అమ్మవారు వస్తుంటుందంట. డోర్ వెందు క్లోజ్ చేస్తుంటే ఎంత పూజ చేసినా డోర్ క్లోజ్ చేసుకున్నారంటే వెళ్ళిపోతుందంట. అందుకే తెరిచి పెట్టిన. సో నేను కూడా పసుపు తాడు కట్టుకున్నాను అనమాట. కొంచెం గోల్డ్ అంతా బ్యాంక్లో ఉంది కాబట్టి ఇంకా నేను నల్ల పూసలు చిన్నమ్మకి వేసిన. కలసం అమ్మవారి దగ్గర నల్ల పూసలు వేసిన. ఇంకా పెద్ద అమ్మవారికి తాళ కొట్టేసి నేను పసుపు తాడు కట్టుకున్నా. సో శారీ ఇదే అనమాట, నార్మలే ఉంది. దీనికి కొంచెం డిజైన్ లాగా వచ్చింది. నేను ఎప్పుడు ఇట్లా తీసుకోలే, ఇంకా తీసుకొని చూద్దాం, ట్రై చేద్దామని తీసుకున్నా. అండ్ అమ్మవారికి వెంకటేశ్వర స్వామి పడతా కదా, అందుకే కర్చీఫ్. అండ్ అమ్మవారికి వాయనం సామాన్లు, చిన్న అద్దం, చిన్న 2 గాజులు వచ్చినాయి, దువ్వెన వచ్చింది, రబ్బర్ బ్యాండ్ వచ్చింది, బొట్టు పిల్లలు వచ్చినాయి. ఇంకా చేంజ్ అమౌంట్ అంతా ఇట్లా వేసేసుకున్నాం. ఇంకిడ పెట్టిన ప్రసాదాలు జస్ట్ ఇప్పుడే తిన్నాం. పసుపు కొంచెం ఎక్కువనే తడిపినట్టున్నా. ఇంత పసుపు వేస్ట్, ఎక్కువ తడిపేసిన కొలత చూసుకోకుండా. ఇంతే అయిపోతే ఇంత పడేయాల్సి వస్తుంది. ఇప్పుడు
ఇంకా కాళ్ళకి ఊసేది పెట్టుకోవద్దు కదా, దేనికి వేసేయాలి. వంటలు కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. అన్నం ఒకటి తింది, కూర అయిపోయింది, పులిహోర కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కొంచెం సేమియా దద్దోజనం సగం పోలే, ఆ పప్పులు ఒకటి అట్లే ఉన్నాయి. అండ్ పరమాన్నం 1 కప్పు అంట. రేపు అయిపోతాయి, తినేస్తాను. నేను వైట్ రైస్ తక్కువ తిన్నా, ఎందుకంటే నాకు ఈ ప్రసాదాలు తినే వరకు ఎక్కువైంది. అదని కూర్చుండే నా జమ్మకి తిండికే. ఈసారి పిల్లలు పెట్టుకొని కూర్చున్నాడు. అసలు ప్రసాదాలు తినే వరకే కడుపు నిండిపోయింది. తొందర పనులంతా చేసుకొని వస్తా. దోమలు ఫుల్లునే, పిల్లలు సగం అన్నం కూడా ఉంటుంది. కొత్త దోమలు పెడితే తెస్తే అయ్యిపోతుంది. డోర్ బంద్ చేయాలి కానీ ఏమి బట్టలు రేపు కరాటికెళ్ళే డ్రెస్ అంతలో పడేసినావు, ఏం వేసుకపోతారు రేపు? ఆరేలో బంద్ చేసినావు, అట్లా వదిలేసిపోయాను. ఇంకా నాకేం ఇప్పుడు అయింది. అదే ఎన్నికనే వచ్చిన రూమ్లోనే వేద్దామని. టక్క అంటుంది, ఏంది దోమ అయితే కనబడతలు. కరాటికెళ్ళే డ్రెస్సులు కూడా వేసేసేది ఇలా. కాదు, నువ్వు మళ్ళీ వైట్ షర్ట్ వాషింగ్ మిషన్లో వేసినావు. లోన్కి డ్రెస్ నుంచి వాషింగ్ మిషన్లో వేస్తున్నావు ఏందే? అయినా సరే ఫస్ట్ రోజు అయితే మంచి విండలేదు, సెకండ్ రోజు అయితే పర్వాలేదు, ఈరోజు ఎట్లా విండిందో చూద్దాం. ఈరోజు కూడా ఓకేగా విండింది, అంత బాగా వినలేదు. అండ్ పిల్లల కరాటే డ్రెస్సులు కూడా వేస్తా కదా, అది కూడా మురికి పోతుంది, మరీ అంత క్లియర్గా అవుతుంది. అయినా సరే అట్లా వేస్తా, పర్వాలేదు. కానీ మరి అంత చేత విండినంత నీట్గా అయితే లేదు. బట్టలు అయితే మొత్తం విడేసిన పొద్దున కల్లా అవే ఆరిపోతాయి. కరాటే డ్రెస్సులు అన్నీ వేసారు అనుకున్నా కానీ అది చిన్నోడితో పెద్దోడితో ఓన్లీ ప్యాంట్ ఒకటే వేసారు. అండ్ మా హస్బెండ్ వైట్ షర్ట్ ఉండేసరికి అన్నీ వేసేసారు. మా అంకుల్ బాసలు కూడా మొత్తం అన్నీ అయితే క్లీన్ అయితే వేసేసుకున్నా. సో ఇంకా పడుకుంటాను అనమాట. మళ్ళీ ఒకసారి నెయ్యి అయితే పోసుకున్న దీపాలలో పడుకునే ముందు. పడుకోవాలి, ముగ్గంత గాలి కొరుకుతుంది అక్కడ. పూలు సాయంత్రం పెట్టిన, బంతి పూలు లేకుండా ఇది ఒకటే వచ్చింది. తీతే నార్మల్ బంతి పూలు ఉంటే పెద్దగా మంచిగా కనబడుతుంది డోర్కి. ప్రతి వారం బంతి పూలు దొరుకుతుండే, ఈ వీక్ అందరు కొనుక్కోపోయారు. బంతి పూలు ఆకులు దొరకడే కష్టమవుతాయి. సో ఇంక ఈ రూమ్లో లైట్ అయితే ఈరోజు ఇట్లే దేవుని పెట్టుకున్నప్పుడు మండే కూడా అంత అట్లే పెట్టుకుంటే పూజ చేసుకుంటుంటు. సో కరెక్ట్గా 9 అయితే అవుతుంది. ఫుల్ నిద్ర వస్తుంది నాకు. ఎడిటింగ్ చేసేవారికి ఏ టైం అవుతుంది అని తెలియదు. పడుకోవాలి, దాన్ని ఎడిటింగ్ కూడా చేసుకోవాలి. వాటర్ బాటిల్ ఫుల్ వేయింది ఈరోజు నాకు. అసలుకి ఆ ఫ్యాన్ సరిపోవట్లేదు. నిన్న కూడా అంతే, అందులో ఫుల్ దోమలు వచ్చేసినాయి. ఈరోజు అయితే ఇంకా ఎక్కువ వచ్చింటే చాలాసేపు డోర్ తెరిచిపెట్టిన, 9 గంటల దాకా తెరిచిపెట్టిన డోరు. సో ఫుల్ దోమలు వచ్చింటాయి. ఇప్పటికే మస్తు రోగినాయి అసలు. పిల్లలు కూడా కోరుకుంటే వండుకున్నాం. దోమలు బయట ఉంది, దోమలు పెడదాం కానీ అవి పోనే చక్కగా సావనే దోమలు కూడా పెడతాం రోజు. సో ఇంత ఇవాళ వీడియో.